వెల్కమ్ టు డే 4 ఆఫ్ వినాయక నవరాత్రులు. సో ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి, వినాయకుడికి 2 దంతాలు ఉంటాయి కదా, అందులో ఒకటి పొడుగ్గా ఉంటుంది, ఒకటి పొట్టిగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటాయి? గల్లీలో గణేష్ పెట్టే ట్రెడిషన్ బ్రిటిష్ ఎరాలో స్టార్ట్ అయిందని నా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పా కదా. ఇది ఎవరు స్టార్ట్ చేశారో తెలుసా? బాల్ గంగాధర్ తిలక్ గారు స్టార్ట్ చేశారు. అండ్ ఆల్సో వినాయక చవితిని ఇండియాలో మాత్రమే కాదు, థాయిలాండ్, చైనా, నేపాల్, మారిషస్ లాంటి కంట్రీస్ లో కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్కువైపు యూకే ఇంకా యుఎస్ లో కూడా చాలా గట్టిగానే చేసుకుంటున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? ఇండోనేషియన్ కరెన్సీలో మనకి మన నోట్ల మీద గాంధీ తాత బొమ్మ అయితే ఎలా ఉంటుందో, అలా ఇండోనేషియన్ కరెన్సీ వాళ్ళ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది. అండ్ మన ఇండియాలో అన్ని స్టేట్స్ లో వినాయక చవితి జరుపుకున్నప్పటికీ మహారాష్ట్రలో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అందులో ముంబైలో లాల్ బాగ్ చా రాజా అని చెప్పి అతిపెద్ద వినాయకుడిని అక్కడే పెడతారు. అండ్ అతిపెద్ద విసర్జన్ కూడా అక్కడే జరుగుతుంది. వినాయక చవితి గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా తెలిస్తే డూ కమెంట్.